ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అక్క. మీ అందరికి కూడా ప్రత్యేకంగా పద్మినికి ఎందుకో మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రత్యేకత అంటే ఏదో ఒక ప్రత్యేకంగా నేను కూడా చెప్పాలి కదా. ఎప్పుడు ఎప్పుడు మీకు కూడా అనే బదులు కొత్తగా చెప్పాలని. నేను మీ మీద అలిగా. ఎందుకో బొంగమూతు ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు పెట్టలేవులే నా దగ్గర. రాకుండా గాయాబైపోయి కట్టింగ్ అయినా కట్టింగ్ అనాల్సింది. ఎలా ఉన్నారు? బాగున్నారు. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. గుడ్. చాలా చాలా సంతోషం. ఊరికే సరదాగా స్టార్ట్ చేశాను. మహాశివరాత్రి శివుడికి సంబంధించినటువంటి ఏదైనా ఏ పర్వదినమైనా కూడా, అంటే కార్తీక మాసం మనం చూస్తూ ఉంటాము, అత్యద్భుతంగా ఆయన సేవలో ఉంటాం కదా. అయితే మరొక్కసారి మాఘమాసంలో ఆయన ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ మార్గశిర చతుర్దశి, బహుళ చతుర్దశి. మరి స్వామివారిని ఎలా కొలుచుకోవాలి, అసలే చాలా ఈజీగానే ప్రసన్నం అయిపోతారంటారు కదా. అంతే. ఏమేం చేయొచ్చు ఒక్కసారి? మీ దగ్గర చెంబుడు నీళ్లు, మనసు ప్రశాంతంగా నిర్మలంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టగలిగితే చాలు ఆ మహాశివుడిని ప్రసన్నం చేసుకోగలుగుతాము అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి పద్మిని. అయితే ఇంకోటి, శివుడు అనగానే ఎవరు అని అనుకుంటే గనక అద్వైతము అని అనుకుంటే, అంటే భగవంతుడికిను భక్తునికి అసలు ఏమాత్రం తేడానే లేదు. ఎప్పుడైతే భగవంతుడి పరంగా, అంటే భగవంతుడు ఏ మార్గంలో అయితే నడిచి చూపించాడో ఆ మార్గంలో గనక భక్తుడు కూడా నడిస్తే భగవంతుడే అవుతాడు అనేది అద్వైతం అనమాట. మన శివుడు ఎలాంటి వాడు అని అంటే ఎంత జిఆర్లకైనా కూడా అర్థం కాని తత్వం అనమాట. పడింది. నాకు అదే అనిపించింది. చాలా ఈజీ, సులభ సాధ్యుడు అని అనుకుంటాం. దత్తాత్రేయ స్వామి కూడా అదే చెప్తారు. చాలా సులభం, స్మతృగామి సనోవతు అనుకుంటాం మనం. పిలవంగానే పలుకుతాడు, తలవంగానే ఎదురుగా ఉంటాడు, మన పక్కనే మన వెన్నంటే ఉండి నడిపిస్తాడు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే అవును నేను పూజిస్తున్నాను అనే గర్వము, అహంకారము మనలో చొప్పిస్తుందో, ఎప్పుడైతే ఒక్క లేశమైనా సరే మన మనసులో దూరుతుందో, అప్పుడు భగవంతుడిని గుర్తించడము అనేది, ఆ జ్ఞానం అనేది మన మైండ్ నుంచి వెళ్ళిపోతుంది. చివరికి మనది కాని దాన్ని, మనకు నచ్చని దాన్ని మనం ఎక్కువగా మాట్లాడి మన పరువు పోగొట్టుకోకూడదు అనే జ్ఞానాన్ని కూడా తీసేస్తుంది అవతలకి. అంతే కదా. కాబట్టి శివుణ్ణి తెలుసుకోవాలి అని అంటే గనక చాలా పెద్ద మనసు ఉండాలి, విపరీతమైన జ్ఞానాన్ని కూడా, శివాజ్ఞ లేదే చీమైనా కుట్టదని చెప్పి ఆ జ్ఞానాన్ని కూడా ఆయనే మనకి ప్రసాదించారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే శివుడు లేకపోతే శవం అవుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. లేదంటే అయిపోయింది. లయ అనేది లేకపోతే గనక ఆ శక్తికి ఎక్కడి నుంచి లేచి నిలబడడానికి శక్తికి స్వరూపం అనేది కావాలి. అవునా కదా. అమ్మవారి శక్తి స్వరూపము అయితే గనక ఆ శక్తి స్వరూపాన్ని ఆడించడానికి కావలసిన, సముత్పాదించడానికి ఈ పంచభౌతిక శరీరం అనేది ఏ జీవికైనా కావాలి. కాబట్టి ఈ పంచభూతాలు అనేది శివుడు, అది నథింగ్ బట్ మనలోనే ఉన్నాడు. ఈ పంచభౌతిక శరీరంలోనే మనలోనే ప్రాణమయ్యి ఉంది అమ్మవారు. అలాగే ఈ శరీరాన్ని నడిపించేవాడు ఈశ్వరుడు అనేది మనం గుర్తు పెట్టుకుంటే కనుక ద్వైతానికి అద్వైతానికి అసలు మనం ఇవన్నీ ఏమిటండి అని అంటాం అనమాట. భగవంతుడు ఒక్కడే అనేది మనకప్పుడు జ్ఞానం అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు అజ్ఞానుల గురించి పక్కకు పెట్టేస్తే, జ్ఞానవంతులు అయిన మనం ఈశ్వరుని ఎలా కొలుచుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. డెడికేటెడ్ టు ఓన్లీ ఫర్ జ్ఞాన్స్. అంతే కదా. దోస్ హూ వాంట్ టు బికమ్ జ్ఞాన్స్. జ్ఞానవంతులు ఎవరైతే జ్ఞానాన్ని సముపాదించుకోవాలనుకునే వాళ్ళకి మనం చెప్పచ్చు. ఎగ్జాక్ట్. అయితే ఇప్పుడు ఏంటంటే మనం తీసుకుంటే ఇందులో పాంచభౌతిక శరీరము అనేది చూసాం. అంటే పంచభూతాలతో నిర్మితమైన శరీరము. ఇందులో భగవంతుడు అనేవాడు ఈశ్వర రూపంలో ఉన్నాడు అని చెప్పి మనకి అగ్నిలింగం అనేది ఒకటి ఉంది, వాయులింగం అనేది ఒకటి ఉంది, జలలింగం అనేది ఒకటి ఉంది. ఇలా 5 లింగాలు, ఆకాశతత్వంతో చిదంబరంలో ఉన్నాడు స్వామి. ఇట్లా పంచభూతాలతో నిర్మితమై ఉన్నాడు స్వామి కూడా అని చెప్తున్నారు.
ఇక్కడ మరి స్వామివారిని మనకి ఎలా అని అంటే గనక అంత స్వామివారిని పంచభూతాలు అంటే చాలా ఎక్స్టర్నల్, ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం 10 మినిట్లు, బాటిల్లో క్లోజ్ చేస్తాం, గాలి ఉంది అందులో, అవునా కాదా? మరి అలాంటి ఈశ్వరుని ఎలా పట్టుకోవాలి అని అంటే నమశివాయ అనే మంత్రంతో ఆయనని ఈజీగా ప్రసన్నం చేసుకోవచ్చు. అర్థమైందా? నకారము, మకారము, శికారము, వకారము, యకారము రూపాల్లో ఆ రూపాలన్నీ కలిపితే శివుడుగా మనకి ఎదురుగుండా కనిపిస్తున్నాడు. ఆయనే నమశివాయ అంటే పంచభూతాలన్నిటినీ కూడా మనం ప్రసన్నం చేసుకున్నట్టే, ఆయనని మనం స్మరించినట్టే. కాబట్టి నమశివాయ అనే మంత్రాన్ని తప్పకుండా జపిస్తూ ఉంటే గనక ఎలా అయినా సరే ఆయన మనకి ప్రసన్నుడవుతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరైనా అని అంటే గనక నిర్వాణ షట్కం ఆదిశంకరులు రచించినదే అది కూడా. ఎవరయ్యా నువ్వు? ఆనందానివా? అబ్బే. సంతోషానివా? అబ్బే. సుఖానివా? కాదు కాదు. దుఃఖమా? అదే కాదు. మరి ఎవరు? ఆనంద స్వరూపుడిని. అందుకే నేను ఎప్పుడు చెప్తా, సంతోషానికి ఆనందానికి చాలా తేడా ఉంది. సంతోషము అని అంటే నేను నీకు ఏదైనా చేస్తే, ఇవాళ నేను వచ్చాను, బా అడగంగానే అక్క వచ్చేసింది సంతోషం అని అనుకోవడానికి సంతోషం. మరి ఆనందం అంటే నేను నువ్వు అడగకుండానే నేను రావడం, ఇప్పుడు నీకు కావాల్సింది ఆనందం, నీకు దొరికింది ఆనందం. అంటే ఎక్కడ కూడా మనకి ఇది కావాలి, మనం అడగకుండానే భగవంతుడు మనకి ఇంతటి శరీరాన్ని ఇచ్చాడు, మనం అడగకుండానే పొద్దునే మనని ఆరోగ్యంగా లేపేస్తున్నాడు, అవునా? మరి దేనికి నువ్వు గ్రాటిట్యూడ్ ఉండాలి అని అంటే మేనిఫెస్టేషన్ లో చెప్తారు, మార్నింగ్ లేచిన వెంటనే నువ్వు ఫస్ట్ నీ ఫోన్ చూస్తూ నోట్స్ లో నువ్వు రాసుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను లేచాను, కళ్ళు తెరిచాను, థ్యాంక్స్, నా దగ్గర ఉంది ఒక పెన్ను పేపరు, ఇంత స్మార్ట్ ఫోన్ ఉంది, థ్యాంక్స్ అని ఒక థ్యాంక్స్ నోట్స్ రాసుకుంటే పద్మిని మినిమం ఒక 25 నుంచి 30 వరకు థ్యాంక్స్లు రాసుకుంటాం మనం. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క థ్యాంక్ యూ పెరిగిపోతూ ఉంటుంది. ఆ గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటే యూనివర్స్కి చాలా సంతోషం అనిపించి ఇచ్చిన దానికి నువ్వు ఆనందపడుతూ ఉంటే ఇంకా ఇవ్వాలనిపిస్తుంది ఎవరికైనా. అమ్మకైనా అంతే కదా, నువ్వు తినేసే కడుపు నిండా, నీకు సాయంత్రం నీకు మంచి చాక్లెట్ కొనిస్తాను అంటుంది, అన్నం తినేసే నీకు మంచిది కొనిస్తాను అంటుంది. అంటే ఏంటి, నువ్వు ఏదైనా ఇచ్చింది నువ్వు యూజ్ చేసుకొని నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తే మరలా ఇవ్వాలి అనిపిస్తుంది అనేది ఇక్కడ తత్వము. మేనిఫెస్టేషన్లో లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చెప్పుకునేది అదే. మరి నిర్వాణ షట్కంలో మనం చూస్తే గనక ఎవరివయ్యా నువ్వు అని అంటే, నేను ఆనంద స్వరూపుడిని అంటే చిదానందము అని అంటే ఏంటంటే ఇంకా ఆనందాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు అన్నమాట. మీరు చూస్తే గనక జ్యోతి స్వరూపుడైన కాళహస్తీశ్వరుని చూస్తే గనక, వాయులింగం కదా అక్కడ చూస్తే ఆ జ్యోతి స్వరూపంలో కూడా స్వామి కనిపిస్తూ ఉంటారు. ఎక్కడైతే జ్యోతి ఎదురుగుండా ఉంటుందో ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మనకి కదులుతూ ఉంటుంది అనమాట జ్యోతి. అంటే ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని అంటే చాలా చిన్న చిన్న విషయాల్లో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూడు, నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. ఎక్కడికో వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని మనం ఎలా అసలు మనం తాకలేమే, మనం ముట్టుకోలేమే అయ్యవారిని అమ్మవారిని అని అంటే, వాళ్ళందరూ ఎందుకురా, నాలో ఉన్న వాళ్ళందరినీ నువ్వు తాకు అని చెప్పి చెట్టు కింద ఉంటాడు ఈశ్వరుడు లింగ రూపంలో, లింగధారి అయి చక్కగా స్నానం చేయించవచ్చు, చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ఈసారి మీరు తప్పకుండా మనం చేయాల్సింది ఏంటంటే బిల్వ దళాలతో అర్చన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అయినా సరే 108 తెచ్చుకోండి. బిల్వము అంటే ఎవరు అని అంటే లక్ష్మీదేవి ఉంది బిల్వ రూపంలో, ఆ చెట్టు రూపంలో, ఆ వృక్ష రూపంలో అమ్మవారు ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అందుకే పువ్వులు రాకుండా కాయలు కాసే చెట్టు బిల్వం ఒక్కటే. అంటే సృష్టి ఎలా అవుతుంది అని అంటే ఇలా కూడా జరుగుతుంది. పువ్వు పూసే కాయ కాయనక్కర్లేదు, పువ్వు పూయకుండా కూడా నేను కాయ కాయిపించగలను అని చెప్తున్నారు స్వామి. అక్కడ అలాగే 3 త్రిమూర్తులకి కూడా బిల్వము ఈక్వల్ టు అనే చెప్పచ్చు. మీరు అరుణాచలంలో చూస్తే మహాబిల్వాలు కూడా ఉంటాయి, 8-9 వరకు ఉంటాయి, 8 ఆకులు ఉంటాయి. ఈశ్వరుడు ఎంత అంటే అలాంటిది నాకు ఎక్కడన్నా దొరికితే బాగుండని అనుకున్నప్పుడు నేను అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేస్తుంటే దొరికి పెద్దది అక్కడి నుంచి తీసుకుని ఇది కావాలనే అడిగాను, ఇది దొరికింది నాకు అని అన్నాను, బుక్ లో పెట్టుకున్నాను. ఈ రోజుకి కూడా చక్కగా బిల్వాళ్ళు 108 బిల్వాళ్లతోనూ చక్కగా మీరు పూజ చేసుకొని అవన్నీ దాచుకోండి. చక్కగా ఎండిపోయిన తర్వాత ఒక కవర్ లో పెట్టుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బుక్ లో పెట్టుకోమని ఇవ్వండి. మీ ఇంటిలి పాది పెట్టుకోండి, మీ ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు కదా, ఈ బిల్వం బుక్ లో పెట్టుకుంటే చాలా మంచిదట, ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదట అని చెప్పి ఇవ్వండి. అలా ఎవరు తీసుకోవట్లేదండి, చక్కగా ఒక డబ్బాలో పోసి అలా పెట్టుకోండి. ఆ బిల్వాలు చక్కగా స్వామివారికి చేసిన పూజ ఎండిపోయిన తర్వాత మళ్ళీ
తడి తగలకుండా అలా పెట్టుకోండి, అలానే ఉంటాయి ఉమ్. సంవత్సరం పొడుగుతా. లక్ష్మీదేవికి బిల్వం ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడికి వచ్చేస్తుంది. ఉమ్. ఈశ్వరుడి పూజ ఎక్కడైతే ఉంటుందో ఆవిడ అక్కడ హాజరు వేసుకుంటుంది. నేను ఉన్నాను అని అంటుంది. నేను ఒక చోట చదివాను, ఆవిడ సూత్రాల్లో శివలింగం ఉంటుంది, ఉమ్. అంత ఇష్టంట శివుడు అని అంట. బా. మనం చూస్తే గనక మరి ఎవరయ్యా ఆ పార్వతిని ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు ఎవరు అని అంటే నారాయణుడే కాళ్ళు గడిచాడు, నేను ఉన్నాను అని చెప్పి పార్వతీదేవికి అన్నగా. కాబట్టి ఎటు చూసుకున్నా కూడా ఆవిడకి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కడైతే ఈశ్వరుడికి చేసిన బిల్వాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మి ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం. అయితే ఎప్పుడు చేయమంటారు అక్క ఈ పూజ? నిశీధి కాలంలో చేయమంటారా లేకపోతే ఎప్పుడు? మీరు శివరాత్రి నాడు? శివరాత్రి ఎప్పుడు చేసుకున్నా చాలా మంచిది. ఇంకా మొత్తం రోజు. లింగోద్భవ కాలంలో గనక చేసుకుంటే ఆ చంద్రమౌళీశ్వరుడు చక్కగా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఉమ్. తప్పకుండా ఆ రోజు మనం పరమాచార్య గారిని కూడా గుర్తు చేసుకొని, ఆదిశంకర్ల వారిని కూడా గుర్తు చేసుకొని, ఉమ్. మరి మీరు ఆదిశంకర్ల వారిని నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఆదిశంకర్ల వారిని అంటే మరి కనకదార స్తోత్రం చదివేటప్పుడు బహుశా ఆయన రాశారండి అని చెప్పి వీళ్ళు చదవరో ఏమిటో మరి. పాపం కదా, జాలి పడాలి కదా. అలా ఎప్పుడు అంత వచ్చిన తర్వాత ఎట్లా డిఫరెన్స్ ఎట్లా చూపిస్తున్నారు అనేది చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం అట్లాంటి డిఫరెన్సెస్ ఏవి పెట్టుకోకుండా చక్కగా భగవంతుడు అనేవాడు ఒక్కడు అని చెప్పి మనం తప్పకుండా పూజ చేసుకుందాం. అద్భుతం. అలాగే ఈసారి గనక ఎవరైనా స్విచ్ వర్డ్ కోసం చూస్తే గనక మీరు శంకరాయ మయస్కరాయ అని తలుచుకోండి. తప్పకుండా మీకు అన్ని విధాల చాలా బాగా కుదురుతుంది. అలాగే స్వామి వారికి జ్యోతి రూపంలో మీకు 11 కావాలంటే 11, 21 కావాలంటే 21, ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత కర్మ కరిగిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే గనక చతుర్దశి తిథి నాడు మనం స్వామిని ఎప్పుడు కూడా శివరాత్రి, మాఘ శివరాత్రి, మహాశివరాత్రి, మిగతా అన్ని మాసాల్లో వచ్చే చతుర్దశి కూడా మాస శివరాత్రి. అమ్మవారు ఎవరు, నిత్య దేవతల్లో ఉన్న అమ్మవారు ఎవరు అంటే జ్వాలామాలిని అమ్మవారు. జ్వాలామాలిని అని అంటే మొత్తం ఫైర్ నంతా కూడా మాలలుగా వేసుకున్నారనమాట. స్వచ్ఛతకి ప్రతిరూపం ఎవరు? అగ్ని. అగ్ని అంటే ఎలాంటి బాధలైనా సరే ఆవిడ నశింపజేస్తుంది అనేది గుర్తు. అలాగే నెక్స్ట్ వచ్చేది అమావాస్య. శివుడు ఎప్పుడు కూడా శివతాండం ఎప్పుడు చేస్తారు అంటే, తాండవ నృత్యం ఎప్పుడు చేస్తారంటే చతుర్దశి తిథి నాడు. అంటే మొత్తం వచ్చే చీకటినంతా కూడా నేను పారద్రోలేస్తాను, రేపటి చీకటిని పారద్రోలుతాను అని ఒక రోజు ముందే చెప్తున్నారు మనకి. చెప్పి ఇంకా నెక్స్ట్ మళ్ళీ పాడ్యమే కదా, మళ్ళీ మనకి న్యూ మూన్ వచ్చేస్తుంది. కాబట్టి ఎలాంటి ఈతి బాధలు ఉన్నా సరే ఈ రోజు కనుక మనం దండం పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే అమావాస్య నాడు మన బాధలన్నీ కూడా తీరిపోయాయని మనం మేనిఫెస్ట్ చేసుకుంటాం. ఆ నెక్స్ట్ టైం నుంచి మంచి జరుగుతుంది. చక్కగా దిస్ ఇస్ ద బ్యూటీ. ఎంత అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మిస్ అవుతానేమో అని అనుకున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలక్క. నమస్తే. నమశివాయ. అరుణాచల అరుణాచల అరుణాచల.